ఇండికేటెడ్ రెసిడెన్షియల్ స్కూలా నీ ముదనష్టం కావాలా కదని ఎడగచ్చి ముదనష్టం అయితే నువ్వు ఆ ఉన్నోడే పిక్తలేడు ఇంక ఈయనట ఎది పత్రం ఇచ్చిరట నిజామాబాద్ లా ఇండికేటెడ్ స్కూల్ కట్టమని ఇచ్చిరట. ఇండికేటెడ్ స్కూల్ అడితే కేసులు పెడతారు. అదే నేను మంచి ముచ్చట వచ్చింది ఆగ్రే తేలుతాను నీ సంగతి తెలుతాను. మా అన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలని వినతి పత్రం ఇచ్చినాడు. ఓకే సంతోషం అన్నయ్య రేవంత్ అన్నయ్య ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలి మాకు కూడా కావాలని నిజామాబాద్లో ఒక ఆయన ఇచ్చినట్టు. మరి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలనే మా పేదవాళ్ళ బిడ్డలకు మరి మా పేద బిడ్డల బతుకులు మార్చాలనే అని ఒక సన్నాసిని అడిగిన. ఆ సన్నాసి ఒక లంగ కేసు పెట్టిను. పెడితే నిన్న ఆ బడి గురించి అని కేసు పెడితే నేను కోర్టుకు పోయినా. కోర్టుకు పోయి తిరిగి వస్తప్పుడు ఇక ఈ దొంగలంగా కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వచ్చిన. తిరిగి వస్తప్పుడు ఒక కాడికి వేసిన ఓ కాడికి వేసి మంచి 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 బొమ్మలు వస్తాను. అంటే అభివృద్ధి అంటే చేయలేకపోతుంది కానీ సన్నాసులు మరి ఇటువంటి లంగ పనులు ఏమైనా ఆపలేరా? పనికి మాలిన పనులు చేసి ప్రజల కోసం పేద బిడ్డలకు బతుకులు మార్చాలి ఒక మంచి స్కూల్ కట్టాలని అడిగితే నా పైన లంగ కేసు పెట్టే దద్దమ్మ రాజగోపాల్ రెడ్డి. మరి దద్దమ్మ ఇగో గిడ జరుగుతాదంటే నీ మునుగోటనే నాయన సన్నాసి నిన్న అటకాయ వచ్చిన నీ కోర్టు కేసు అయిపోయిందా తిరిగి మీ పోలీసు వాళ్ళు నా నెంబర్లు బ్లాక్ కొట్టుకొని మరి ఫోన్లు ఎత్తపోతే అటకాయ తిరుగుతుంటే నాకు ఇక అనిపించినాయి. ఇగో ఈడనేమో రాసిరు ఇచ్చిన వాహనాలు పెట్టరాని ఫోన్లు అంటారుగా. గవర్నమెంట్ డాక్టర్ల కారుకున్న వాల్యూ గవర్నమెంట్ హాస్పిటల్కి లేదు. ఆయన కారు మంచిగా భద్రంగా దాచుకొని ఈయనేమో నోటి బండ్లు ఆపరాదురా అంటాడు. సన్నాసి కూడా మరి నువ్వెందుకు ఆపిరా నేను అడగాలనుకున్నా కానీ మరి లేడు ఆయన. ఏమంటారు నా రాజన్న లంగ పనులు బంద్ చేయి. నువ్వు ఏం బీకేది ఏమి లేదు. మన కూడా పేద ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలి చెయ్యి. లేకపోతే తిని పండుకునే వరకు ఎమ్మెల్యే అని అనుకుంటుగా. అందుకే కదా నీకు ఇచ్చిన దద్దమ్మ ఎమ్మెల్యే అని. పనికి మాలిన కేసులు పెట్టడు. మా రేవంత్ అన్న వినతి పత్రం తీసుకుంటున్నంట. నీకు దమ్ముంటే నువ్వు మునగారు అయితే నీ వినతి పత్రం ఇస్తా రాజగోపాల్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని నేను వినతి పత్రం నీ సిద్ధం. తీసుకునేందుకు నువ్వు మునగారు అయితే నువ్వు తీసుకున్నా నువ్వు సిద్ధమా? ఛాలెంజ్ పో నువ్వు ఛాలెంజ్. ఇక నువ్వు లంగ కేసు పెట్టలే. నువ్వు పెద్ద పత్తిత్తువే అనుకున్నాను చేసేపు. నువ్వు అసలు అక్రమ కేసు పెట్టలేదు. నన్ను కోట చుట్టూ తిప్పలేదు. నీ అంత సత్యాన్ని చెందలేదు. నువ్వు పెద్ద మునగాని అన్ని అనుకుంటా చేసేపు. నీకు దమ్ముంటే నేను వినతి పత్రం ఇస్తా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని. నువ్వు తీసుకుంటావా? నీ గుజ్జులో దమ్మున్నదా? నా ముఖం చూసేంత ధైర్యం నీకున్నదా? ఉంటే చెప్పు చూద్దాం. నేను వచ్చినాక నీ సిద్ధమే. నువ్వు నా ముఖం చూసి తీసుకున్నా నువ్వు సిద్ధం చెప్పు. నువ్వు హత్యలేదు పీకేలేదు. మళ్ళీ అది వేరే విషయం. నువ్వు హత్య లేదు పీకేది లేదు. జనంలో కూర్చోబడితే న్యూస్ సెన్స్ అంటున్నావు. న్యూస్ సెన్స్ ఎందుకు? న్యూస్ చేద్దాం పట్టు రాదు. ఇద్దరం కలిసి మంచి ఫోటో పెట్టి హాయ్ ఈ అన్నవుదాం. నయ్యో ఫోటో పెడదాం. వినతి పత్రం ఇచ్చిన మహేష్ గారే తీసుకున్న రాజన్న దద్దమ్మ ఎమ్మెల్యే అని పెడదాం. చూద్దాం కావాలని ట్రై చేయి. అటవై తిరిగి వస్తాంటే గేని దొరికింది నాకు. మరి రేవంత్ అనే మంచిగా వినతి పత్రం తీసుకుంటున్నాడ. వినతి పత్రం తీసుకుంటున్నాడు. ఇగో నిజామాబాద్ జిల్లాకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కళాశాల మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చిండు. నేను కూడా ఇస్తాను అని చక్కదనం పాడుగాను సన్నాసి. శతగా తీసుకో శతగానోడా ఇక్కడ తయారయ్యిండు. నా టైం నెలకు 2 రోజులు పోతాను. నెలకు 2 రోజులు మరి మిత్తితో సహా గడిచేయాలి. నీ అయ్యే జాగిరా లాయర్ ఫీజు నువ్వే వేయాలి. నీ అయ్యే జాగిర పని నా కడే ఉన్నా మా జనం సొమ్ముతో రూపాయి కూడేసి మేము పోరాటం చేస్తాం నీ పైన. నీలక దొంగలక 1000 కోట్లు అక్రమంగా సంపాదలే కదా. సో మరి కోర్టుకు మొత్తం లెక్కేస్తాను. బండ్ల పెట్రోల్ కాంచి లెక్క తిస్తానా మరి సన్నాసి రేపు నీ కనిచే గుంజుతా. నీ అయ్యే జాగిరేవు నాకు పీకీలే నువ్వు.